రక్షిత ఎప్పట్లాగానే ఆఫీస్కి తయారై పొద్దున్నే తన స్నేహితురాలు ప్రియా వస్తుందేమోనని ఎదురు చూస్తోంది. సరిగ్గా అదే సమయంలో తను బయటకు వచ్చేసరికి రాహుల్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు. కాకపోతే రక్షిత తనను వెనక నుంచి చూసింది. ఇదేంటి, ఇతను అచ్చం రాహుల్ లాగానే ఉన్నాడే. పేరు రాహుల్ అని ప్రియా ఇప్పటికే చెప్పింది, కానీ చూడటానికి కూడా అచ్చం రాహుల్ లాగానే కనిపిస్తున్నాడే. ఒకసారి తిరిగితే బాగున్ను. తను రాహులేనా కాదా అని చూడడం కోసం రక్షిత రాహుల్నే గమనిస్తోంది. ఈలోపు రాహుల్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. నా పిచ్చి, కానీ తను రాహుల్ ఎందుకు అవుతాడు? ఈ పాటికి రాహుల్ ఎక్కడో దూరంగా ఉద్యోగం వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. నా కళ్ళకి ఎవరిని చూసినా అలాగే కనిపిస్తారు. ఎంత ఇష్టపడ్డాను తనని. తనకు ఎవరికీ చెప్పని నా కష్టాలు బాధలు అన్నీ చెప్పుకున్నాను. తనే నా సర్వస్వం అనుకున్నాను. రాహుల్ కూడా నన్ను ఎంతగానో ప్రేమించినట్టు ఉండేవాడు. నాకు తోడుగా ఉంటానని, నా బాధలు అర్థం చేసుకున్నానని ఎంత నమ్మబలికాడు. కానీ నన్ను ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించరేమో అనుకున్నాను. అలాంటిది ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అంతలా నటించి నన్ను ఎలా మోసం చేయగలిగాడు? ఒక్కరోజు నేను తనను కలవడానికి ఒక 2 గంటలు ఆలస్యంగా వెళితేనే ఎంతో కంగారు పడిపోయాడు. మరికొంత ఆలస్యం అయ్యుంటే నా కోసం కంప్లైంట్ కూడా ఇచ్చేవాడేమో. ఎన్నిసార్లు ఫోన్ చేశాడు. నేనేమైపోయానోనని. నేను వెళ్ళిన వెంటనే తన మొహంలో కంగారు నాకు అర్థమైంది. అంత ప్రేమించినట్టుగా ఉన్న వ్యక్తి ఇంతలా ఎలా చేయగలిగాడు? ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళింది రక్షిత. రాహుల్ తన కోసం ఎదురు చూస్తున్న రోజు. 2 గంటలైనా రక్షిత రాకపోవడంతో చుట్టుపక్కల అన్ని చోట్ల వెతికి చాలాసార్లు ఫోన్ చేసి ఎంతకు ప్రయోజనం లేకపోవడంతో ఇక పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలేమో అనుకుంటూ కంగారు పడుతూ బయలుదేరుతుండగా రక్షిత వస్తుంది. ఏమైంది రక్షిత, ఇంత లేటా? అసలు నువ్వు ఏ రోజు ఏ సమయానికి వస్తానంటే ఆ సమయానికి వస్తావు కదా. నువ్వు ఇంత ఆలస్యం చేసేసరికి నేను ఎంత కంగారు పడిపోయానో. నీకు ఏమైపోయిందో, నువ్వు ఎక్కడున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, అసలు ఎందుకు రాలేదో, ఇలా నా మనసులో ఎన్నో ఆలోచనలు. మరి కాస్త ఆలస్యం అయ్యుంటే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళుండేవాడిని. అసలు నీకేమైంది? ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? ఐఎమ్ సో సారీ రాహుల్. నువ్వు కంగారు పడతావని తెలుసు, కానీ ఆలస్యం అవ్వడానికి మా ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం. అందుకే నేను ఆలస్యంగా రావాల్సి వచ్చింది. చాలా ట్రై చేశాను ఎంత ఫాస్ట్గా రావాలి అని, కానీ నా వల్ల కాలేదు. ఏం జరిగింది? నేను మా మేనత్త దగ్గర ఉంటున్నానన్న సంగతి నీకు తెలుసుగా. కాకపోతే నీకు తెలియంది ఏంటంటే మేనత్త దగ్గరే ఉంటున్నాను, కానీ అయిన మనిషిలా కాదు, ఒక పరాయి మనిషిలా, ఏదో ఆ ఇంట్లో పని మనిషిలా. అత్తకు వాళ్ళ పిల్లలకు కావాల్సింది చేయడం కోసమే నేను బతుకున్నాను అన్నట్టు. ప్రతిరోజు ఇంటిడి చాకరీ చేసి వాళ్ళు అడిగిన అన్ని చేసి పెట్టి ఇవన్నీ చేసుకుంటూ నేను కాలేజీకి వస్తున్నాను. ఈ విషయాలు నేను ఎవరితోనూ చెప్పను రాహుల్. నీతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ నా పరిస్థితులన్నీ తెలిస్తే నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో అన్న భయంతో ఇన్నాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఇంతకాలం మా ఇంట్లో పని మనిషిలా ఉన్నాను అని నాతో ఆదరంగా మాట్లాడేవాళ్ళు, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించేవాళ్ళు లేరని చాలా బాధ ఉండేది. అయితే మా మావయ్య మాత్రం నాతో ఎంతో అభిమానంగా ప్రేమగా ఉంటారు. కానీ ఆయన ఎప్పుడూ ఉద్యోగరీత్యా చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు. ఆయన ఇంట్లో ఉండే సమయమే తక్కువ. ఉన్న కాసేపు పాపం నా కోసం అత్తయ్యతో దెబ్బలాడతారు కూడా. కానీ మిగతా సమయం అంతా నేను వాళ్ళ ముగ్గురితో ఆ ఇంట్లో ఒంటరిగా పోరాడాలి. రక్షిత చెప్పేదంతా ఆశ్చర్యంగా వింటున్నాడు. అయితే ఈరోజు మా అత్తయ్య సరిగ్గా నేను బయటికి వచ్చే సమయానికి నా పెళ్లి సంగతి తేల్చమని పెద్ద గొడవ చేసింది రాహుల్. తను ఏదో సంబంధం చూసింది. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటామని ఎవరో వచ్చారంట.
నీకు తెలుసా, రెండో పెళ్లివాడు. వాడికిచ్చి నన్ను పెళ్లి చేయాలని మా అత్తయ్య చూస్తోంది. వాడు ఈ పెళ్లి కానీ జరిగితే ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకుంటానన్నట్ట. అంతేకాదు, మా అత్తయ్యకు వాడి ఆస్తిలో కొంత రాసిస్తానన్నాడు కూడాట. అందుకే తను నన్ను ఆ పెళ్లి చేసుకోమని ఎలాగోలా ఒప్పించాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తోంది. ఎన్ని విషయాల్లో వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసినా ఈ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు. అదీకాక నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అలాంటిది మా అత్తయ్యతో ఆ విషయం చెబుదామంటే తను ఒప్పుకుంటుందన్న నమ్మకం లేదు. నీ సంగతి తెలిస్తే ఇంకా ఎవడో ఒకడిని తీసుకొచ్చి నాకు బలవంతంగా పెళ్లి చేసేస్తుందని నాకు భయం. అసలు ఈ సమస్య ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కావట్లేదు. ఇంతసేపు మా అత్తయ్యతో నేను ఆ పెళ్లి చేసుకోనని, నాకు ఇష్టం లేదని, రెండో పెళ్లి వాడిని నేను చేసుకోనని చెప్పి 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 అలసిపోయి వచ్చాను. తనతో పాటు తన కొడుకు కూతురు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అత్త కొడుకు చదువు కోసం, కూతురి పెళ్లి కోసం ఈ డబ్బు చాలా అవసరం వాళ్ళకి. అయినా నేనేమైనా వస్తువునా రాహుల్? నన్ను అమ్మి డబ్బు తీసుకొని వాళ్ళ అవసరాలు గడుపుకోవడానికి నాకు చాలా బాధగా ఉంది. అయ్యో సారీ రక్షిత, నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావని నేను ఎప్పుడూ ఊహించలేదు. నువ్వెప్పుడూ పైకి నవ్వుతూ సంతోషంగా కనిపిస్తావు కదా, మనసులో ఇంత బాధ దాగి ఉందా? నిజమే, తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగిన వాళ్ళతో పాటు జీవితం గడుపుతున్న వాళ్ళకి, వాళ్ళు లేకుండా జీవితాన్ని నెట్టుకొచ్చే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. నీ ఎంత కాకపోయినా నాకు కూడా ఒక బాధ ఉంది. నా తండ్రి చిన్నప్పుడే ఈ ఇంటి బాధ్యతలు, బరువులు మోయలేనని చెప్పి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పులు చేశారు. మా బాధ్యత ఏ రోజు ఆయన తీసుకోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారో, అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా మాకెవ్వరికీ తెలియదు తెలుసా. అలాంటి తండ్రి ఈ రోజుకి ఎప్పటికైనా తిరిగి వస్తాడేమో అన్న ఆశతోనే అమ్మ బతుకుతోంది. తనే ఎంతో కష్టపడి నన్ను ఇలా పెంచుకుంది. కానీ ఒక ఆడపిల్లగా నువ్వు చాలా కష్టపడుతున్నావు. అయినా ఇంకా నీకు ఈ కష్టాలు ఉండవు రక్షిత. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. మీ అత్తయ్యను ఎలాగోలా ఒప్పించు, ఏదో ఒకటి చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నీకు ఈ సమస్యలేం ఉండవుగా. మా అత్త ఒప్పుకోదు రాహుల్. తనకు డబ్బు కావాలి. ఇంతకాలం నాకు తనకి డబ్బు సమస్య లేదు. నా వల్ల తనకి రూపాయి రాదు. కేవలం పని మాత్రం చేయించుకునేది. కానీ ఇప్పుడు వాడెవడో డబ్బిస్తా అన్నాడు కదా, అందుకని నన్ను ప్రశాంతంగా బతకనివ్వదు. నువ్వు వచ్చి మాట్లాడినా సంబంధానికి ఒప్పుకోదు. అయినా మీ మావయ్య కొంచెం నీకు సపోర్ట్ చేస్తారు అన్నావు కదా, ఆయనతో చెప్పి మీ అత్త ఈ పని చేయకుండా ఆపించవచ్చు కదా. ఆయన కూడా ప్రయత్నించారు. మా అత్త చాలా మొండిది. ఏమనుకుంటే అది జరగాలి. మా మావయ్య ఎంత సర్ది చెప్తున్నా తను వినిపించుకోవట్లేదు. ఇప్పుడు కూడా మా మావయ్యే నన్ను ఏదో ఒక విధంగా తన నుంచి బయటపడేసి ఇలా బయటకు వచ్చేయడానికి సాయం చేశాడు. అయితే మన విషయం మీ మావయ్యతో చెప్తాం. ఆయనే ఏదో ఒక విధంగా మీ అత్తను కన్విన్స్ చేస్తారు. ఒకవేళ ఒప్పుకోకపోతే మన ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. అంతకంటే చేయగలిగేదేముంది? మా అమ్మ ఎప్పుడు మన పెళ్లికి కాదందు. నేను ఇష్టపడ్డానని ఇప్పటిదాకా తనకు చెప్పలేదు, కానీ నేను ఎవరిని ఇష్టపడినా తను కాదందని నాకు నమ్మకం ఉంది. తను మన పెళ్లికి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నేను తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను. ఇంక దీని గురించి బాధపడకు రక్షిత. ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు, బాధలు నీకు ఇకపై ఉండవు. అలా వాళ్ళిద్దరూ ఒకరి కష్టాలు ఒకరు పంచుకుని చాలాసేపు మాట్లాడుకుని ఈ సంగతి రక్షిత మావయ్య భుజంగరావుకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. తను ఆనంది. ఆనంది రాహుల్తో పాటు కలిసి చదువుకున్న అమ్మాయి. హే రాహుల్, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా. మన కాలేజ్ అయిపోయిన తర్వాత నువ్వెవ్వరితోనూ టచ్లో లేవని చెప్పారు. ఏంటిది, చదువు అయిపోతే అందరినీ మర్చిపోతావా? హే ఆనంది, అలా ఏం లేదు. నేను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. అందుకే ఎవరితోనూ మాట్లాడడం, కలవడం కుదరట్లేదు. నేనెలా మీ అందరినీ మర్చిపోతా చెప్పు. కాలేజ్ లైఫ్లో ఫ్రెండ్స్ని ఎవ్వరు మర్చిపోరు. మిమ్మల్ని అందరినీ ఎప్పుడెప్పుడు కలవాలా అని నేను అనుకుంటున్నాను. ఎలా ఉన్నారు మన వాళ్ళంతా? అందరు బాగున్నారు రాహుల్. మేమందరం ఎప్పుడూ టచ్లోనే ఉన్నాం. నువ్వంటే చాలా సిన్సియర్ కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావులే.
మన వాళ్ళందరికీ అంత సీన్ లేదుగా. మేమందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రోడ్ల మీద తిరుగుతున్నాం. సరదాగా అన్నాలే, మన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ జాబ్ వచ్చి సెటిల్ అయ్యారు. ఇంకా మేము కూడా సెర్చింగ్లోనే ఉన్నాం. నువ్వే కాదు బాబు, మాకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అయినా మేము కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. నువ్వు మాత్రం ప్రపంచానికి విరుద్ధంగా దూరంగా ఎందుకుంటావు? అయినా నీ గురించి ఎంతమందిని అడిగాను. నీతో మాట్లాడాలని మన కాలేజ్ అయిపోయిన లాస్ట్ డే నేను ఎంతో ప్రయత్నించాను. బట్ నువ్వు చాలా యాక్టివిటీస్లో ఉన్నావు. సారీ ఆనంది, నాకు అసలు తెలీదు. నిజంగా నాకు ఎవరు చెప్పలేదు. రాహుల్కి తెలియని విషయం ఏంటంటే ఆనంది రాహుల్ని కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి ఇష్టపడింది. తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. అయినా బోలెడంత డబ్బు, కావాల్సినవన్నీ తన చేతికి అందుతాయి. తను ఎప్పుడూ జీవితంలో కష్టం అనేది చూసిందే లేదు. ఇక రాహుల్ సంగతి తెలిసిందే. తను చెప్పగానే ఎగిరి గంతేసి కళ్ళు మూసుకుని తను పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటుంది ఆనంది. అవును, ఈ అమ్మాయి ఎవరు రాహుల్? తను నా ఫ్రెండ్, పేరు రక్షిత. తను ఇంకా చదువుకుంటోంది. అలాగా, మాకు తెలియకుండా నీకెలా ఫ్రెండ్ అయింది? ఇంకా చదువుకుంటున్న అమ్మాయి? సరే, దాచడం దేనికి? తనను నేను ప్రేమిస్తున్నాను. మేమిద్దరం ఎవరి జీవితాల్లో వాళ్ళు సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాం ఆనంది, అంతే. వాట్? ఇది నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. రాహుల్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? నన్ను కాదని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? దీని వాలకం చూస్తే ఎర్ర బస్ ఎక్కి వచ్చేసినట్టుంది. దీనికి నేను ప్రేమించిన వాడు కావాల్సి వచ్చాడా? చాలాసార్లు కాలేజ్లో రాహుల్తో మాట్లాడాలి, చెప్పాలి అని ఎంత ఆశపడ్డాను. కానీ ఏంటో అప్పుడు ధైర్యం చేయలేకపోయాను. ఇప్పుడు చూస్తే రాహుల్ ఇలా అంటున్నాడు. కుదరదు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమని ఒప్పుకోను. రాహుల్ నావాడు. నేను ఎప్పటి నుంచో తను ప్రేమిస్తున్నాను. ఈమెవరు మధ్యలో వచ్చి మమ్మల్ని విడగొట్టడానికి? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగనివ్వను. నాకు ఇప్పుడు రాహుల్ దొరికాడుగా, ఎలాగోలా వీళ్ళిద్దరినీ విడగొడతాను. నేను రాహుల్ని దక్కించుకుని తీరుతాను. నాకు ఎప్పటి నుంచో రాహుల్తో పరిచయం ఉంది, వాళ్ళ అమ్మగారితో కూడా. ఈ ఆనంది అనుకున్నది జరిగి తీరాల్సింది. నాకు ఎవ్వరూ అడ్డు రావడానికి వీలు. మనసులో ఇన్ని ఆలోచనలు చేస్తూనే ఆనంది బయటికి మాత్రం, ఓ హాయ్ రక్షిత, నువ్వు చాలా లక్కీ. రాహుల్ చాలా బుద్ధిమంతుడు. మొత్తం మా గ్యాంగ్లో తనొక్కడే చాలా సిన్సియర్. మా కాలేజీలో చాలా అమ్మాయిలు తను వెనక పడేవారులే. తను ఎప్పుడూ ఎవరి మొహం చూడలేదు. ఒక్క నాతో మాత్రమే క్లోజ్గా ఉండేవాడు. కానీ ఇప్పుడు నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అంత సిన్సియర్, అంత క్వాలిఫైడ్, అంత డీసెంట్ అబ్బాయి ఎవరిని ఇష్టపడతాడా అని మేము అందరం ఆలోచించాం. సో ఫైనలీ తన డెస్టినీ నువ్వన్నమాట. సో హ్యాపీ ఫర్ యూ బోత్. రక్షిత కూడా ఆనందితో తను చెప్పినవన్నీ నిజం అనుకుని చాలా హ్యాపీగా మాట్లాడింది. అయితే ఇదంతా పైకే కాబట్టి ఆనంది తన మనసులో ద్వేషం మొత్తాన్ని నింపుకుని తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా గుర్తు చేసుకుంటూ రక్షిత, ఛీ, ఆనందిని ఎంత నమ్మాను. తను రాహుల్కి ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండే అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఒక ఫూల్ని చేశారు. నా సొంత ఫ్రెండ్ అనుకున్నాను. నేను ఎంత అమాయకంగా వాళ్ళ ముందు మోసపోయాను. తప్పంతా నాదేలే. ఒకరిని అనుకుని ప్రయోజనం ఏముంది? ఎవరినైనా నమ్మి మోసపోవడం నా తప్పే. అలా అనుకుంటూ రక్షిత ప్రియ రావడంతో ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్ళిందే కానీ వెనక నుంచి చూసినందువల్ల రాహుల్ తనేనేమో అన్న ఆలోచన బాగా రక్షితను డిస్టర్బ్ చేస్తోంది. ఎలాగైనా తనెవరో చూడాలి, రాహులా కాదా అని నిర్ధారించుకోవాలని ఆ రోజు ఎప్పుడెప్పుడు ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళతానా అని ఎదురు చూస్తూ ఉంది. సాయంత్రం ఆ రోజు అందరికంటే తొందరగా ఇంటికి చేరుకుంది రక్షిత. రాహుల్ ఎవరో చూడాలన్న ఆతృతతో తన ఇంటికి కూడా వెళ్లకుండా వెళుతూనే రాహుల్ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అయితే రాహుల్ అప్పటికి ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. ఇంట్లో జానకమ్మ ఒక్కతే ఉంది.
రా రా రక్షిత, ఆఫీస్ అయిపోయిందా? నువ్వు ఇంకా ఇంకో గంట ఆలస్యంగా వస్తావు కదూ రోజు. ఈరోజు ఏంటి ఇంత తొందరగా వచ్చావు? దామా కూర్చో, కాఫీ పెట్టిస్తా. అయ్యో నాకేం వద్దా ఆంటీ, ఇవాళ వర్క్ తొందరగా అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. ఆఫీస్లో ఉండాలనిపించలేదు. అయితే ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు మీ ఇంటికి రమ్మన్నారు కదా, అందుకే కాసేపు మీతో కబుర్లు చెప్దామని ఇలా వచ్చాను. చాలా మంచి పని చేస్తావు రక్షిత. ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా ఒక్కదానివి ఏముంటావు చెప్పు. కాసేపు అలా బయటకు వచ్చి నలుగురితో మాట్లాడుతూ ఉంటేనే మనసుకి రిలీఫ్గా ఉంటుంది. నేను నువ్వు ఎప్పుడెప్పుడు మా ఇంటికి వస్తావా అనే ఎదురు చూస్తున్నాను. నువ్వు చెప్పు, మీ ఊరేంటి, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు, నీ సంగతులన్నీ చెప్పు. నాకు అమ్మా నాన్న లేరా ఆంటీ, చిన్నప్పుడే చనిపోయారు. నేను మా మేనత్త దగ్గరే పెరిగాను. చిన్నప్పటి నుంచి తనే నన్ను కేర్ చేసింది. అలాగా పాపం. అవును, మాది వెంకటగిరి. అది ఆంటీ, నేను ఇక్కడ ఉంటున్నానన్న విషయం కూడా నాకు తెలిసి వాళ్ళకి తెలీదు. మా మేనత్త నన్ను చేరదీసి పెంచిందే తప్ప ఏ రోజు మనిషిలా ఆదరించలేదు. నన్ను ప్రేమగా అభిమానంగా చూసుకోలేదు ఆంటీ. నేను తనకి ఒక వస్తువుని మాత్రమే. అందుకే నేను వాళ్ళందరితోనూ నా బంధాలన్నీ తెంచుకుని వచ్చేసాను. అవునా? అయ్యో, పోనీలేమ్మా. నీకు నీ జీవితంలో వచ్చే కొత్త బంధాలన్నీ చాలా సంతోషంగా ఉండాలని, నీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. నువ్వు చాలా మంచి పిల్లవి. భగవంతుడు ఒక చోట కష్టం ఇస్తే మరో చోట సంతోషాన్ని ఇస్తాట. నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడ్డావేమో, కానీ ఆ తర్వాత నీ జీవితంలో అన్ని సంతోషాలే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నా మాట నమ్ము, వెళ్ళే ఇంట్లో నీకు అన్ని బంధాలు దొరుకుతాయి. నువ్వేం కోల్పోయాను అనుకుంటున్నావో అన్నిటినీ పొందుతావు. థ్యాంక్స్ ఆంటీ, మీరు అలా చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమని చూడలేదు, తండ్రి ప్రేమని ఎరగలేదు. ఇంకా మా మావయ్య అంతో ఇంతో నన్ను ఆదరించేవారు. కానీ మా మేనత్త ఊరుకోదుగా. అందుకే ఎప్పుడూ ఒంటరిగా పెరిగాను. నాకు ఆ బాధ ఎప్పుడు మనసులో ఉండిపోయింది. కానీ మీరు ఎప్పుడు మాట్లాడినా మీలో చాలా ఆప్యాయత కనిపిస్తుంది. ఏదో నా సొంత తల్లిలా నన్ను చాలా కేరింగ్గా మాట్లాడతారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆంటీ. అందుకే నీకు ఎప్పుడు ఖాళీ ఉన్నా ఇక్కడికి వచ్చేసేయ్. చెప్పానుగా, నువ్వు నా కూతురు లాంటి దానివి. నన్ను నువ్వు అమ్మ అనే అనుకో, తప్పలేదు. అయ్యో, చాలాసేపటి నుంచి ఇలాగే మాట్లాడేస్తున్నాను. ఉండు, నీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అలా లోపలికి వెళ్ళింది జానకి. ఇంతలో గదుల్లో ఏదైనా ఫోటోలు దొరుకుతాయేమో, రాహుల్ ఎవరన్న విషయం తెలుస్తుందన్న ఉద్దేశంతో గదులన్నీ తీక్షణంగా పరిశీలిస్తోంది రక్షిత. వెతగ్గా ఒక ఫోటో దొరికింది. అది రాహుల్ చిన్నప్పటిది. అందులో ఒక విషయం రక్షిత ఆశ్చర్యపోయేలా చేసింది. అదేంటి? అందులో ఉన్నది రాహుల్ అన్న సంగతి రక్షితకు తెలీదు, ఎందుకంటే అది చిన్నప్పటిది. కానీ రక్షిత ఒక విషయం గురించి చాలా కలవరపడింది, ఆశ్చర్యపోయింది. అందులో ఏముండి ఉంటుంది? ఆ విషయాలన్నీ తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ తర్వాయి భాగంలో మళ్ళీ కలుద్దాం.